Hey guys, welcome back to my YouTube channel. Here I am back with another new work from home opportunity at Amazon. Amazon వాళ్ళైతే మై బెనిఫిట్ సర్వీస్ రోల్ అయితే ఓపెన్ చేశారు. జస్ట్ రీసెంట్గానే స్పాట్ అయింది. ఇది పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ మనమైతే జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుందాం. ఇక్కడ ఏంటి అంటే ఇది అయితే సీజనల్ కాంట్రాక్ట్ రోల్ అనమాట. 6 months రోల్. ఇది కాంట్రాక్ట్ రోల్ కదా అని అప్లై చేయకుండా ఉండకండి. ఇఫ్ మీకు పర్ఫార్మెన్స్ కనుక బాగుంది, ఒకవేళ వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉండి యాజ్ పర్ బిజినెస్ నీడ్స్ ఉంటే మిమ్మల్ని ఇంకా 6 months ఎక్స్టెండ్ చేసి ఆ తర్వాత పర్మనెంట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ ఛాన్స్ అయితే అసలు మిస్ చేసుకోకండి. అండ్ ఇంకా ఇక్కడ ఇదేంటి అంటే ది BX మై HR బెనిఫిట్ టీమ్ ప్రొవైడెడ్ బెనిఫిట్స్ specific assistance to Amazon employees in the form of accurate, consistent and timely response to inquiries from various contact channel via phone. సో ఇక్కడ మన HR బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్టు. ఇందులో అంటే మనమైతే టీమ్కి ప్రొవైడ్ చేస్తాం కదా, వాళ్ళకైతే స్పెసిఫిక్ అసిస్టెన్స్ అయితే ఇవ్వాలి. అమెజాన్ ఎంప్లాయీస్కి అయితే స్పెసిఫిక్ అసిస్టెన్స్ అయితే ఇవ్వాలి. అక్యురేట్గా కన్సిస్టెంట్గా టైం వైజ్ అయితే మనం రెస్పాండ్ అవుతూ ఉండాలి. వాళ్ళ ఎంక్వైరీస్ ఉంటాయి కదా, వాటిని అయితే మనం రిజాల్వ్ చేస్తూ ఉండాలి. ఎలా రిజాల్వ్ చేస్తూ ఉండాలంటే వయా హెచ్ఆర్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఫోన్లో అయితే మనమైతే వాళ్ళ క్వరీస్ని అయితే రిజాల్వ్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ దీనికి కావాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే సక్సెస్ఫుల్ క్యాండిడేట్ విల్ బి డెమాన్స్ట్రేట్ ఎక్సలెంట్గా ఆర్గనైజేషనల్ స్కిల్స్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, స్ట్రాంగ్ కస్టమర్ సర్వీస్ ఫోకస్ ఉండాలి, అండ్ ఆల్సో వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అండ్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ టీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ ఇంకా ప్రియారిటైజ్ క్వాలిటీ అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా, వాటిని కూడా ప్రియారిటైజ్గా తీసుకొని మనమైతే వర్క్ చేస్తూ ఉండాలి. ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటిని సాల్వ్ చేస్తూ ఉండాలి. ఇదైతే కంప్లీట్గా ఫ్రెషర్స్కి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కస్టమర్ సర్వీస్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. లైక్ మీకు దేంట్లో ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, ఫ్రెషర్స్ అయినా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా 24/7 షిఫ్ట్స్ ఉంటాయి. అండ్ మనకైతే ఇంటర్నెట్ స్పీడ్ ఉండాలి 50 to 100 Mbps. ఇక్కడ ఇంకా మనకు ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎబిలిటీ టు అనలైజ్ ప్రాబ్లమ్ సాల్వ్, ఆర్గనైజ్ అండ్ మేనేజ్ మల్టిపుల్ ప్రయారిటీస్. అండ్ ఇంకా బ్యాచిలర్స్ డిగ్రీ అయినా పర్లేదు, అడ్వాన్స్ ఎడ్యుకేషనల్ అయినా పర్లేదు. అండ్ బిజినెస్ బట్ నాట్ లిమిటెడ్ టు హ్యూమన్ రిసోర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్స్. అండ్ మనకైతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితే కస్టమర్స్ అండ్ ఎక్సెప్షనల్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, వాళ్ళతో డీల్ చేసే ఛాలెంజ్ ఉండాలి, ఎబిలిటీ ఉండాలి. సో ఇది జాబ్. అండ్ ఇంకా కాన్ఫిడెన్షియల్గా సెన్సిటివ్గా ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని మనమైతే డాటాని ప్రైవసీ స్టాండర్డ్స్లో మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఇది కనుక మీకు నచ్చితే అప్లై చేయండి. నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అండ్ ఇదంతా జాబ్ అప్లై చేసే ప్రాసెస్. ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.